అతడే నా సైన్యం పార్ట్ 7. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ దేవకి ఆంటీ. నైట్ బాగా నిద్ర పట్టిందా అని అడుగుతూ తన పరుపుని తీసి పక్కన పెడుతుంది. ఎక్కడ నిద్ర అని నీరసంగా లేచి కూర్చొని తను, హే నేను బెడ్ మీదకి ఎలా వచ్చాను అని అడుగుతుంది. ఎలా వచ్చారేంటమ్మా, మీరు పడుకుంది అక్కడే కదా అని చాలా నార్మల్గా చెప్పి, నేను ఫ్రెష్ అయి వస్తాను, ఈలోగా మీరు కూడా అవ్వండి, ఈ రోజైనా మీ అత్తయ్య వాళ్ళతో కలిసి మాట్లాడుతురు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆవిడ. ఛా, ఇదొక నస అని ముఖం చిరాకుగా పెట్టుకొని మళ్ళీ వెళ్ళి వశిష్ఠ రూమ్ డోర్ కొడుతుంది వన్య. లోపలికి రా వన్య అని పిలుస్తాడు వశిష్ఠ. హే, నేనే వచ్చానని ఎలా తెలిసిందని అడుగుతుంది తను. ఈ టైంలో అందరూ వారు పర్సనల్ వర్క్ చేసుకోవడంలో బిజీగా ఉంటారు. ఎవరు నా డోర్ కొట్టరు, ఇలా కొట్టావంటే నువ్వే అనుకున్నా. నువ్వే. ఓహ్ అలానా, నేను బెడ్ మీదకి ఎలా షిఫ్ట్ అయ్యాను? అండ్ సోఫా కూడా దాని ప్లేస్లో అదే ఉంది. మీరు నైట్ నాతో ఉన్నారా, లేదంటే నైట్ జరిగిందంతా నా భ్రమణ? కొంపదీసి మీకు బ్లాక్ మ్యాజిక్ ఏమైనా వచ్చా అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంది వన్య. కూర్చొని ల్యాప్టాప్ చూస్తున్నవాడు కాస్త ఒక్కసారిగా నించుంటే భయంగా 2 అడుగులు వేస్తుంది వన్య. చూడు నన్ను ఒకసారి, ఎలా ఉన్నాను నేను అని అడుగుతాడు వశి. పోల్లా అనబోయి బాగున్నారు అని అంటుంది వన్య. మరి నేను బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళ కనపడుతున్నానా నీకు? ఈ మధ్య అలా చేసేవాళ్ళు ఇలానే స్టైల్గా రెడీ అవుతున్నారు. అంటే ఏంటి నీ ఉద్దేశం అని అతడు ఒక ఐబ్రో ఎత్తి అడుగుతుంటే, మీరు నైట్ చాలా కూల్గా మాట్లాడారు, ఇప్పుడెందుకు ఇలా నన్ను భయపెట్టేలా మాట్లాడుతున్నారని భయంగా అడుగుతుంది వన్య. మరి నేను బ్లాక్ మ్యాజిక్ చేయడం ఏంట్రా? మార్నింగ్ నేనే నిన్ను బెడ్ మీదకి షిఫ్ట్ చేసి సోఫా జరిపి నా రూమ్లోకి వచ్చేసా. అవునా, హా అయితే ఓకే అని తిరిగి బయటికి వెళ్ళబోతుంటే ఇటు నుండి వెళ్ళమని అతడు తన రూమ్లోకి ఉన్న కనెక్టింగ్ డోర్ తీసి చూయిస్తాడు వశిష్ఠ. హే, ఇలాంటి డోర్స్ కూడా ఉంటాయా అని అడుగుతూనే అటుగా వెళ్ళిన తను, ఇలానే ఇంటి బయటికి వెళ్ళే సీక్రెట్ డోర్ ఏమైనా ఉంటే చెప్తారా నాకు అని అడుగుతుంది. తెలుసుకొని పారిపోదామనే. నేను ఆల్రెడీ చెప్పానుగా నైట్, నువ్వు ఇలా పారిపోతా అంటే నేనే నీకు దారి చూయిస్తా అని నువ్వు నన్ను అడుగుతున్నావా? మీరు గుడ్గా కనిపించారు అందుకే అడిగా, అయినా మీరు బ్యాడ్ అంటగా అని ఏదో సీక్రెట్ అన్నట్టు మెల్లగా అంటుంది. ఎవరు చెప్పారు? నడుము మీద చేతులు పెట్టుకొని అడుగుతాడు అతడు. మరేమో దేవకి ఆంటీ గారు చెప్పారు. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా అని అబద్ధం చెప్తే నన్ను మీరు వదిలేస్తారని అడిగితే మీరు అలా చేయకుండా కత్తితో నరికి అతన్ని చంపేస్తారంట. రాయల్గా ఉండటమే కాకుండా ఇలా చంపుకోవడాలు కూడా ఉంటాయా అంట అని చెప్పింది. నో, కత్తితలా నరికి చంపను నేను అనుకున్నా. నేను మీ ముఖం చూడగానే చాలా గుడ్ అని అంటున్న ఆమెను చూసి, నా దగ్గర లేటెస్ట్ గన్ చాలా ఉన్నాయి, అది కూడా లైసెన్స్తో అని అంటాడు వశి. అంటే కళ్ళు పెద్దగా చేసి అడుగుతుంది తను. నరికి చంపితే రక్తం చేతికి అంటుంది, నాకు బ్లడ్ అలా హ్యాండ్కి అంటుంటే నాకు చాలా చిరాకుగా, సో గన్ మాత్రమే యూస్ చేసి 1కి 4 బుల్లెట్స్ దింపి చంపుతా అంటాడు వశిష్ఠ. అదేమైనా కోడినా మేకనా, అలా ఎలా సింపుల్గా చంపేస్తారండి మీరు? నువ్వు నాకు వెజ్ తింటావుగా, నువ్వు నాన్ వెజ్ తింటావుగా? తింటాగా. మరి కోడిని మెడ కోసి దాని బాడీ హాట్ వాటర్లో వేసి దాని బొచ్చు పీకి కత్తితో కసకస నరికి ముక్కలు చేసి దానిలో ఉప్పు మసాలా వేసుకొని తింటారు. అది ఎంత క్రూయల్ అసలు. ఇంకా మేకైతే దాని మెడని కోసేటప్పుడు అది మే 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 అని అరుస్తూ నన్ను చంపకండి వదిలేయండి అని అరుస్తుంది, అయినా వదలకుండా చంపుతారు. దగ్గర 3 లీటర్ల రక్తమైనా పోతుంది. నాలుక బయటికి పెట్టి కళ్ళు తేలేసి మరీ చూస్తుంది మేక, అయినా వదలకుండా దాని తల తింటారు, పేగులు తింటారు, బ్రెయిన్ తింటారు, ఆఖరికి రక్తం కూడా వండుకొని తింటారు. అమ్మ నల్లిబొక్క వేయమని అడిగి మరీ వేయించుకుని తిన్నట్లేగా అని అతడు వివరించి అడగడంతో ఏడుపు స్టార్ట్ చేసి వెక్కి చూస్తుంది వన్య. ఏంటి మీరు గుడ్డు అనుకున్నా కానీ బ్యాడ్? కాదు క్రూయల్ అంటుంది వెక్కుతూ. నేను వెజిటేరియన్, గుడ్డు మాత్రమే తింటా. పోండి, నేను మీతో మాట్లాడను, మీరు నాకు ఏమేమో చెప్తున్నారని అలాగే వెక్కుతూ డోర్ వేసుకున్న తను, ఇలా ఎవరైనా చెప్తారా? తినేటప్పుడు ఈ మాటలు గుర్తొస్తే ఇంకా నేను తింటాను అసలు అని ఆమె అక్కడే నించొని ఆలోచిస్తుంటే నవ్వుకుంటూ తన వర్క్ చూసుకుంటాడు వశిష్ఠ. చాలాసేపు దాని గురించే బాధపడి ఏడ్చిన తను కళ్ళు తుడుచుకొని ఫ్రెష్ అయ్యి ఇంకొక హెవీ డ్రెస్ వేసుకుంటుంది.
ఫ్రెషప్ అయిన మళ్ళీ వశిష్ఠ రూమ్ డోర్ కొడితే డోర్ ఓపెన్ చేసి ఏంటి అని అడుగుతాడు. రోజు ఇలాంటివి క్యారీ చేసి చేసి నేను ఇంకాస్త సన్నగా అయిపోతానేమో అనే భయం పుడుతుంది. నన్ను ఒక్కసారి మా ఇంటి దగ్గర దింపుతారా? నా వెయిట్లెస్ డ్రెస్సెస్ తెచ్చుకొని వేసుకుంటాను అని అడుగుతుంది. వెళ్తే మళ్ళీ వస్తావుగా? మళ్ళీ వస్తానుగా. నా మీద ప్రామిస్. ఆహా కాదు మీ మీద ప్రామిస్. లేదు ఈ డోర్ మీద ప్రామిస్ అని చెప్తుంది. కళ్ళు చిన్నవిగా చేసి చూశాడు అతడు. అలా చూడకండి, నా ఫేస్ అమాయకంగానే ఉంటుంది కానీ వెనుక కన్నింగ్ బుద్ధులు అస్సలు ఉండవు. నాకు బూత్ బ్రెయిన్ ఉందా మరి? నాకు రెండూ లేవు. సరే కిందకి వెళ్ళి అమ్మమ్మతో పిన్నితో మాట్లాడు కాసేపు. సరే నన్ను పంపిస్తారుగా, నా కోసం కాఫీ పెట్టుకొని తీసుకొని రా అని వశిష్ఠ వన్యకి చెప్తాడు. అక్కడి నుండి పట్టుకొచ్చేసరికి చల్లారిపోతుంది. పైగా ఈ డ్రెస్సులు నేను అంత దూరం వెళ్ళి మళ్ళీ వస్తే నీరసం వచ్చి పడిపోతా. నేను కిందకు వస్తా, చేసి పెట్టు సరేనా? త్వరగా రండి మరి అని చెప్తుంది వన్య. సరే నువ్వు వెళ్ళు కుంజీ. అంటే నీ బిహేవియర్ అలానే ఉంది కనుక అన్నాను అలా. ఏంటో నాకు అర్థం కాలేదు. వెళ్ళు. ఓకే అని అక్కడి నుండి దేవకి గారిని వెంట పెట్టుకొని కిందికి వెళ్తుంది వన్య. అప్పటికే హాల్లో రాయల్ స్టైల్లో ఉన్న గోల్డెన్ సోఫాలో కూర్చొని ఉంటారు సువర్ణ గారు. నానమ్మ గారికి గుడ్ మార్నింగ్ చెప్పమని దేవకి గారు చెప్పడంతో భయంగా ఉన్న గుడ్ 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 అండి అని చెప్తుంది. అయ్యో అండి కాదు నానమ్మ గారు. గుడ్ మార్నింగ్ ప్రిన్సెస్, నైట్ సరిగా నిద్ర పట్టిందా అని చేతిలో ఉన్న పేపర్ పక్కన పడేసి ఇలా రా అని పిలుస్తుంది సువర్ణ గారు. అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెళ్ళిన తనకి పక్కన కూర్చోబెట్టి ఆవిడ నైట్ సరిగా నిద్ర పట్టిందా అని అడుగుతారు మరోసారి. పట్టిందండి నానమ్మ. వర్ణ నానమ్మ అనాలి అండ్ అండి కాదని చెప్తుంది అహల్య. తనని చూడగానే టక్కున నించుంటుంది వన్య. అయ్యో ప్రిన్సీ, ఎందుకు లేస్తున్నావు అని సువర్ణ గారు అంటే, కూర్చో బుజ్జులు, ఎందుకు నన్ను చూసి లేస్తున్నావు అని నవ్వుతూ అడుగుతుంది అహల్య. అండి, ఊరికే అండి. వదిన తను నీకు. వదిన గారు. వదిన ఈజ్ ఫైన్ బుజ్జులు, గారు అవసరం లేదు అని తన బుగ్గలాగే అమ్మమ్మ కాఫీ అండ్ ఆర్ టీ అని అడుగుతుంది అహల్య. కాఫీ అలా? ఓకే అమ్మమ్మ. అండ్ నీకురా? కాఫీ కానీ నేనే పెడతా అండి. అదే వదిన, ఆయన నన్ను అడిగారు కాఫీ పెట్టమని అంటుంది తను. ఆయన? అమ్మమ్మ విన్నారా అని అహల్య అంటే, ఎవరో ఆ ఆయన అని అడుగుతారు సువర్ణ గారు నవ్వుతూ. అదే నానమ్మ గారు, వశిష్ఠ గారు అని తను చెప్తుంటే, గుడ్ మార్నింగ్ అమ్మమ్మ అంటూ కిందికి వస్తాడు వశి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ నానా. నీకేమైందక్క? అండీలు యాడ్లు చేస్తున్నావు అని ఇంకా ఇక్కడే ఉన్నావేంటని అడుగుతాడు వన్యని చూస్తూ. వీళ్ళతో మాట్లాడుతున్నానండి. ఏమైంది అండి? మీ కాబోయే ఆవిడ గారు మాతో కూడదా అండి అని నవ్వుతూ అడుగుతుంది అహల్య. అక్క గుడ్ మార్నింగ్ అక్క అని ధర్మ కూడా అక్కడికి వచ్చి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత గుడ్ మార్నింగ్ వదిన అంటాడు అతడు. గుడ్ మార్నింగ్ ధర్మ గారు అని చెప్తుంది వన్య. వన్య నువ్వు వెళ్ళు. అదేంటి అన్నయ్య, నేను రాగానే వదినను పంపించేస్తున్నావు అని అడుగుతాడు ధర్మ. అప్పుడే పిల్లని చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నాడు చిన్న ఈ కన్నగాడు. అదే అండి గారు అని అంటుంది అహల్య. అక్క నీకు అల్లరి ఎక్కువైంది. బావగారు ఉంటే ఆయన దగ్గర చెయ్యి, నా దగ్గర కాదని చెప్పిన అతడు గోవన్య అని చెప్పడంతో దేవకిని కిచెన్ దారికి పోతుంది వన్య.